బ్రిటన్ మరి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి దాదాపుగా 11 నగరాలలో ముస్లిం పాపులేషన్ ఎవరైతే పాకిస్తాన్ నుండి, బంగ్లాదేశ్ నుండి, ఆఫ్ఘనిస్తాన్ నుండి, సిరియా నుండి, పాలస్తీనా నుండి, యెమెన్ నుండి వచ్చి సెటిల్ అయిపోయి వీళ్ళందరూ ఒకటైపోయారు. వాళ్ళందరూ కలిసి అక్కడ 11 నగరాలలో మేయర్లని వాళ్ళనే ఎన్నుకున్నారు. ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళనే ఎన్నుకున్నారు. వాళ్ళు సంఘటితంగా ఉంటుండటంతో ఆ పొలిటికల్ సైన్స్ మారిపోయింది. చివరికి బ్రిటన్ ప్రభుత్వం బ్రిటన్ వాళ్ళనే పక్కన పెట్టి వాళ్ళని వేధించే పరిస్థితి అయిపోయింది. ఇక్కడ కనుక హిందువులను వేధించి ముస్లింని సంతుష్టీకరణట్లాగా అక్కడ బ్రిటన్ పౌరుల్ని వేధించుతున్నటువంటి వ్యవహారం దాని మీద రివోల్ట్ అవుతున్నది చూసాం. అయితే ఇప్పుడు ఇందులో ఇంకొక అడుగు పడిపోయింది. బ్రిటన్ వచ్చి బ్రతికి బ్రిటన్లో ఎదిగినటువంటి అబూ వలీద్ ఎవరైతే బ్రిటన్కి సంబంధించినటువంటి మత పెద్ద ఒక కీలకమైనటువంటి ప్రకటన చేశాడు. ఏంటయ్యా అంటే నాన్ ముస్లిమ్స్ మతం మార్చుకోవాలా బ్రిటన్లో, అదే సమయంలో షరియా చట్టం అమలు కావాలి అన్నటువంటి డిమాండ్ అన్నటువంటిది సంచలనం సృష్టిస్తోంది. క్రమంగా ఇక దాన్ని ఇస్లామిక్ కంట్రీ కిందకి మారుస్తారా చూడాలి.